నమస్కారం తనుష గారు. నమస్తే సిరి గారు. సో, మరి మీరెప్పుడూ చెప్తూ ఉంటారు, రెసిన్ ఆర్ట్‌లో వరమాల ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మనం ఎక్కువగా బిజినెస్ చేసుకోవచ్చు. కానీ అది ఎక్కువగా మనకి బిజినెస్ అనేది పెళ్ళిళ్ళ సీజన్ రన్ అవుతూ ఉంటుంది. నార్మల్ అప్పుడు కూడా రన్ అవుతుంది. కానీ దీని డిమాండ్ ఆ సీజన్‌లో కనిపిస్తుంది అని. సో, చాలామంది కూడా వరమాల నేర్చుకోవాలంటే ఎలా ఉంటుంది? నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ పెళ్ళిళ్ళ సీజన్‌ని కనెక్ట్ చేసుకొని వాళ్ళ బిజినెస్‌ని ఎలా రన్ చేసుకునే స్కోప్ ఉందంటారు? ఫస్ట్ అసలు రెజిన్ ఆర్ట్ అనగానే గుర్తొచ్చేది ఫ్లవర్ ప్రిజర్వేషన్ అంటే వరమాల ప్రిజర్వేషన్. హ్మ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆగస్ట్ స్టార్ట్ అయిపోయినాయి మ్యారేజెస్. అండ్ బాగా ఇప్పుడైతే ట్రెండింగ్ ఉంది. కంపేర్ చేసుకుంటే మనము ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది మనం మార్కెట్లోకి ఇది తీసుకొని వచ్చి. బట్ స్టిల్ ఇప్పుడైతే ఎక్కువ పాపులారిటీ వస్తుంది. అండ్ ఎవరైతే లైక్ మల్టిపుల్ బిజినెసెస్ చేయాలి అన్నా, లేకపోతే ఒక ఈవెంట్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ మేనేజర్ని తీసుకుందాం. వాళ్ళకి అదే కాకుండా ఇంకొక సోర్స్కి కూడా మీకు ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ రెజిన్ ఆర్ట్ చాలా యూజ్ అవుతుంది. సో ఏ రకంగా యూజ్ అవుతుంది అంటే లైక్ మీకు మ్యారేజ్ దాంట్లో మీరు ఏదైతే వాడిన పూలదండలు, లేకపోతే మాంగళ్య రోప్, బ్యాంగిల్స్, వెడ్డింగ్ కార్డ్స్, బాసింగాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో, లైక్ తలంబ్రాలు, ఏ ఐటమ్స్ అయితే మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారో ప్రతి ఒక్క ఐటమ్స్ని మనం ఒకటే ఫ్రేమ్లో ప్రిజర్వ్ చేసి లైఫ్ లాంగ్ ఉండేలాగా వాళ్ళకి మనము ప్రజెంట్ చేస్తాము. అండ్ గిఫ్టింగ్లో చూసుకుంటే ఇంతకన్నా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇంకొకటి ఏం లేదు అని నా ఫీలింగ్. బికాజ్ రెజిన్ ఆర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్టింగ్ ఐటమ్. ఎందుకంటే అన్ని మెమొరీస్ని దగ్గర పెట్టేసి లాక్ చేస్తాయి. అండ్ అది కూడా 100 years అయినా అవి డ్యామేజ్ అవ్వవు. ఈవెన్ ద ఫ్లవర్స్ మీరు బయట పెట్టేస్తే డ్రై అయిపోయినాయి కదా, ఏం డ్యామేజ్ అవ్వదు అని అనుకుంటారు. బట్ ఆఫ్టర్ 1 year 2 years దానికి పురుగు రావడము, లేకపోతే బూజు పట్టడం ఇలా జరుగుతుంది. అండ్ ఒక మూమెంట్లో బ్రేక్ అవ్వడం. పడేస్తారు. అదేదో మీరు ఆ ఐటమ్స్తో మీరు ఒక ఫ్రేమ్ చేపించుకుంటే చూడ్డానికి కూడా ఓకే, ఇవి అప్పుడు మనం యూజ్ చేసినవి కదా, యూ కెన్ రీకాల్ ద మెమొరీస్. అండ్ కమింగ్ టు మ్యారేజెస్ ఇంకో పాయింట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏమైపోయినాయి అంటే ఇప్పుడు కామన్గా వాటర్ బాటిల్స్ ఇవ్వడం, లేకపోతే ఒక చిన్న బాక్సెస్ ఇవ్వడం, ఇవన్నీ కామన్ థింగ్స్. అలా కాకుండా యూస్ఫుల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ కోస్టర్స్ ఇవ్వచ్చు, మనము వినాయకుడి విగ్రహం ఇవ్వచ్చు. అది మీరు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కార్కి డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా, మీరు అక్కడైనా ఫిక్సింగ్ చేసుకోవచ్చు. లేకపోతే జ్యువెలరీ బాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ ట్యాగ్స్, ట్రావెలింగ్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. సో దట్ ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఓకే వీళ్ళు ఇచ్చారు కదా అన్నది మైండ్కి స్ట్రైక్ అవుతూ ఉంటుంది. అదే మీరు బాటిల్ అనుకోండి, ఆర్ఎల్స్ ఎనీ బాక్సెస్ 1 year 2 years ఉంటాయి, బట్ లేటర్ ఆన్ స్పాయిల్ అయిపోతాయి. అలానే ఈ రిటర్న్ గిఫ్ట్ ఏదైతే రెజిన్తో మనం తయారు చేస్తామో అవి స్పాయిల్ అవ్వవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పటికైనా సరే ఓకే వీళ్ళు ఇచ్చారు కదా అని స్ట్రైక్ అవుతుంది. సో ఈవెన్ దే ఫీల్ హ్యాపీ అండ్ ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ ఆర్ట్, రెజిన్ ఆర్ట్ని ఒక బిజినెస్ రూపంలో ఎలా తీసుకెళ్ళాలి అంటే బేసిక్గా ఎవరైతే మేకప్ ఆర్టిస్టులు, లేకపోతే ఫోటోగ్రఫర్స్, హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్న వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ బిజినెస్. ఎందుకు అంటే చాలామంది అవన్నీ ప్రిజర్వ్ చేయించుకోవాలి అనుకుంటారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎవరిని? మేకప్ ఆర్టిస్ట్ లేకపోతే ఫోటోగ్రఫర్, మీకు ఎవరికైనా తెలుసా అండి అని అడుగుతారు. అండ్ చాలా మంది ఏంటి, ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది రెజిన్ ఆర్టిస్టులు లేరు. సో ల్యాక్ ఆఫ్ దాట్ అందరూ నార్త్ ఇండియా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బిజినెస్ బిల్డ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ కానీ, లేకపోతే మేకప్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి బాగా యూటిలైజ్ అవుతుంది. అండ్ మనం చూసుకుంటే ప్రీవియస్ బ్యాచెస్లో కూడా ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. అండ్ అందులో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కర్నూలు నుంచి లాస్ట్ టైం ఒక ఆవిడ వచ్చారు కదా. సో ఆవిడ ఇప్పుడు వాళ్ళ ఏరియాలో షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెజిన్ ఆర్టిస్ట్ అనమాట. తనకి చాలా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. అండ్ షీఈ్ అ మేకప్ ఆర్టిస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకుండా, లైక్ అప్కమింగ్ 3-4 months కూడా కంప్లీట్ మ్యారేజ్ ఫెస్టివల్స్ కాబట్టి మీరు ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైతే బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు క్లాసెస్ జాయిన్ అయ్యి వాళ్ళు కనుక నేర్చుకుంటే దే కెన్ స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్.
సో ఈ 2 డే క్లాసెస్ ఉంటాయి మన దగ్గర అండ్ ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది. 2 డే క్లాస్లో అయితే కనుక మీరు 80% అయితే నేర్చుకుంటారు. రెస్ట్ ఆఫ్ ద హై ఎండ్ లైక్ వరమాల ప్రిజర్వేషన్ ఆర్ ఎల్స్ అదర్ టెక్నిక్స్, ఫ్లూయిడ్ ఆర్ట్ టెక్నిక్, ఫార్మ్ టెక్నిక్, మార్బుల్ ఎఫెక్ట్, జియోడాట్స్, ఇవన్నీ కూడా మనకి ఫుల్ కోర్స్లో వస్తాయి. అండ్ ఈ మంత్లో మీరు అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే బిజినెస్ నెక్స్ట్ మంత్ కల్లా మీరు సెటప్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. అండ్ మంత్కి మీరు ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000 ఇస్ ద మినిమం అమౌంట్ మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం అయితే కనుక డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్స్ అండి. సో మరి వరమాల ప్రిపేర్ చేసిన వాళ్ళు, మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు దాన్ని సేల్ ఏ విధంగా చేయొచ్చు అంటారు? మార్కెటింగ్ ఏ ప్లేసెస్లో చేయాలి? ప్రైసింగ్ అనేది ఎలా డిసైడ్ చేయాలి అంటారు? సో మన క్లాస్లో అయితే కనుక ప్రైజింగ్ ఎలా పెట్టాలి, ఒక ప్రోడక్ట్కి ఏ బేసిస్న మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అండ్ ఏ సిటీలో ఎంత మార్కెట్స్ అంటే ఎంత ప్రైజింగ్ నడుస్తుంది, ప్రతి ఒక్కటి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఎక్కడ మనం ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో బేసిక్గా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నియర్ బై స్టోర్స్, గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్కి వెళ్ళి అడుగుతారు. సో మీరేంటి అక్కడ టైఅప్ అవ్వచ్చు, లేకపోతే కనుక మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక డైరెక్ట్ మీరు యాడ్స్ ఇచ్చి రన్ చేయించుకోవచ్చు. ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి అండ్ యూట్యూబ్ ఉండాలి, వాట్సాప్ అండ్ మౌత్ టాక్, ఇవన్నీ మీరు ప్రాపర్గా చేస్తే కనుక ఇమీడియట్గా ఆర్డర్స్ అన్నది రావడం జరుగుతుంది. ఈవెన్ దో బిగినర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ వర్క్ ఏదైతే ప్రీవియస్ వర్క్ ఏదైతే చేస్తారో అది మీరు ట్రాన్స్పరెంట్గా అప్లోడింగ్ చేయాలి. అప్లోడ్ చేసినప్పుడు కస్టమర్స్ అన్న వాళ్ళు ట్రస్ట్ చేసి ఓకే వీళ్ళ ప్రోడక్ట్ బాగుంది, వీళ్ళు జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి పాయింట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము క్లాస్లో డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎంత అవుతుంది అమౌంట్, ఖర్చు ఎంత అవుతుంది, ప్రాపర్ రెజిన్ ఆర్ట్ బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది క్లాసెస్. అండ్ అలాగే మీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుందండి ఇందులో? సో ఫుల్ కోర్స్ అయితే కనుక 6 months వరకు మన ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా కాల్ కానీ మెసేజ్ చేసినా కూడా మేము రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు 2 day క్లాస్ అయితే కనుక 3 months వరకు మన సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ రకంగా అయినా కూడా ఆ రోజు ఏదైతే క్లాస్లో మనం డిస్కస్ చేస్తామో వాటి గురించి మీరు ప్రాక్టికల్గా ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తారు. ఏదైనా చేయడంలో మిస్టేక్ అయినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ బెండ్ అయిపోవడం, ఇలాగా అలా ఎందుకు జరుగుతుంది, అవన్నీ రీజన్స్తో సహా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎవరైనా కూడా ఈ వరమాల కోర్స్ నేర్చుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి? ఈ కోర్స్ ఎన్ని డేస్ పాటు ఉంటుంది, ఈ ఫుల్ కోర్స్ వరమాల కోర్స్? సో మీకు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఫుల్ కోర్స్ ఎన్ని డేస్ అంటే 4 days అండి. ఈ 4 daysలో మీరు ఆల్మోస్ట్ ఎంటైర్ రెజిన్ ఆర్ట్ చాప్టర్ని మీరు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, చిన్న చిన్న టెక్నిక్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. సో మేము చిన్న చిన్న టెక్నిక్ నుంచి పెద్ద పెద్దవి ఏవైతే కరెంట్లీ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫుల్ కోర్స్లో మనము ఒక బిగినర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాని వర్త్ వచ్చేసి 15,000. సో జస్ట్ మీకు ఆ కిట్ ఉంటే సరిపోతుంది. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. అండ్ అలాగే మరి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఈ క్లాసెస్లో ఏమేమి డిస్కస్ చేస్తారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? 2 day క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ మంత్ అయితే కండక్ట్ చేస్తాము. లైక్ ఎవ్రీ వీకెండ్స్ అంటే సాటర్డే సండే, ఎవ్రీ సాటర్డే సండే అయితే పక్కా ఉంటుంది. అండ్ మనం రీసెంట్గా అయితే వైజాగ్లో చేసాము, విజయవాడలో చేసాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకినాడలో చేయబోతున్నాము. బట్ హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం మంత్లీ 2 కానీ 3 కానీ ఉంటుంది. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే ఎవ్రీ డీటెయిల్స్, ప్రైజింగ్ ఎంత, మీరు ఏమేమి నేర్చుకుంటారు అవన్నీ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే కనుక ఈ వీక్ మనం కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద బెస్ట్ వీకెండ్. చాలా మందికి ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక లీజర్గా లైక్ పార్ట్ టైం జాబ్ కానీ లేకపోతే ఇంట్లోనే కూర్చొని చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఈ వీక్లో నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా తనుజ గారి క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అండ్ దాని రిలాక్సేషన్ కోసం కావచ్చు, లేదు అంటే ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి దీంతో అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.